ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. 2026 సంవత్సరము ఆగస్టు నెల 18వ తేదీ లోనికి మనల్ని నడిపిన ప్రభుకే సమస్త మహిమ కలుగునుగాక. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడిచ్చినటువంటి సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును స్తుతిస్తారో, ఆయన నామమును సన్నుతిస్తారో, వారి మధ్య నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఉండటమే కాదు, నా దేవుడు మాట్లాడుతాడు. ఆయన మాట్లాడే దేవుడు. కంటికి కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఎక్కడుండి వర్తమానం ఆలకిస్తున్నావో నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, ఆయన తన వాక్కును పంపి వాక్యము ద్వారా మాట్లాడతాడు, ఆయన తన ప్రవక్తలను సేవకులను పంపి దైవజనుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. వీటన్నిటికంటే శ్రేష్టమైనది తన వాక్యము ద్వారా ఆయనే స్వయంగా మాట్లాడటం, వాక్యము ద్వారా మాట్లాడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడబోతున్నాడండి. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా ఈ వాక్యం వినండి. నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట సెలవిస్తే చాలు, పరిస్థితి అంతా చక్కబడుతుంది. ఆయన శూన్యంతో మాట్లాడినప్పుడు శూన్యము నూతన సృష్టిగా మారింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సముద్రముతో మాట్లాడినప్పుడు సముద్రములో తుఫాను ఆగిపోయింది. ఆయన మరణించిన వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిలోనికి జీవము వెళ్ళి తిరిగి లేచి నడవగలిగాడు. పనికిరాని వాటితో ఆయన మాట్లాడినప్పుడు అవి పనికొచ్చే పాత్రలుగా మారాయి. జీవము లేని వాటితో ఆయన మాట్లాడినప్పుడు ఆయనలో ఉన్న జీవం వారిలోనికి వెళ్ళగా వారు జీవింప చేయబడ్డారు, తిరిగి బ్రతకగలిగారు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ఉన్నావు? జీవం లేని వ్యక్తిగా ఉన్నావా? లోకానుసారంగా బ్రతుకుతున్నవారు, లోకాన్ని వెంబడిస్తున్నవారు, లోకాన్ని ప్రేమిస్తున్నవారు, లోక జ్ఞానాన్ని సేవిస్తున్నవారు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబమని గుర్తెరిగి కూడా వారి ఆత్మీయ మనోనేత్రాలు మూయబడి లోకంలో ఏదో ఉంది, లోకంలోనే సమస్తము దాగి ఉన్నదని లోకరక్షకుడిని విడిచిపెట్టి, లోకరక్షకుడిని మరిచిపోయి, లోకరక్షకుడిని ప్రక్కన పెట్టి లోకాన్ని సేవిస్తున్న వారందరూ కూడా జీవాన్ని పోగొట్టుకొని నిర్జీవంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అటువంటి వారితో నా ప్రభు మాట్లాడబోతా ఉన్నాడు. అటువంటి మీతో నా ప్రభు మాట్లాడబోతా ఉన్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లోకంలో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవబడంబం ఉంది. నిర్జీవమైన వాటి కొరకు ఎందుకు వెంపర్లాడుతున్నావు? జీవము కలిగినటువంటి దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే జీవము కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఆయన మాటలో జీవముంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆ ప్రభావము ఈ రాత్రి నీ యొద్దకు రాబోతా ఉంది. ఈ వాక్యము ఆలకిస్తున్న నీతో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి వర్తమానాన్ని దేవుడు మనకు అందివ్వబోతా ఉన్నాడు. చూద్దాం. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రికి న్యాయకర్తగా, ఏకాంగులను సంసారులు చేయవాడు, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయవాడు. నేను ఆరాధిస్తున్నటువంటి ఆరాధనకు యోగ్యుడు, నేను ప్రకటిస్తున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అనంటే పరిశుద్ధాలయమందుండు దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ భూమి మీద సకల కోట్ల కొలది దేవుళ్ళు, దేవతలుగా పిలవబడుతున్న వారు ఉన్నారు. వారెవ్వరికీ లేనటువంటి పేరు పరిశుద్ధుడు అనే పేరు
నేను ఆరాధిస్తూ, నేను ప్రకటిస్తూ, నేను సేవిస్తున్నటువంటి దేవుడికి ఉన్నది. ఆయన పేరు అతి పరిశుద్ధుడు, అవని అంతటిలో అతి శ్రేష్ఠుడు. లోకంతో సవాల్ చేసిన దేవుడు, నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరైనా వెళ్ళగలరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి కేంద్ర బిందువు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని, ఆయన యుగ పురుషుడుగా, శక పురుషుడుగా, ఆయన అతి పరిశుద్ధుడుగా, ఆయన మాత్రమే జీవము కలిగిన దేవుడుగా, సజీవుడుగా, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన దేవుడుగా, ప్రపంచాన్ని నేటికి ఏలుతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మరి అటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట, తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట! తండ్రి లేని వారి పరిస్థితి నాకు తెలుసండి. కుటుంబంలో తండ్రిని కోల్పోయిన వారు, పెద్ద దిక్కును కోల్పోయిన వారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాధ అంటే నాకు తెలుసండి. 2021 సంవత్సరము జూన్ నెల, నా ప్రియ దేవుని జనాంగమ 14వ తేదీ మధ్యాహ్నం వేళ 1:20 నా కన్న తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు. నా తండ్రి మరణించిన దినము నుండి 2 సంవత్సరాలు మేము నలిగిపోయామండి. నలిగిపోయాం. రక్త సంబంధికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అయిన వారు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా తండ్రి లేని లోటు తీర్చలేకపోయారు. తండ్రి కుటుంబాన్ని భుజ స్కందముల మీద మోసేవాడు కదా. తండ్రి బిడ్డలను హత్తుకునేవాడు కదా. తండ్రి బిడ్డలకు అవసరమైనవి ఏంటో ఎరిగి బిడ్డలకు తీసుకొచ్చి ఇచ్చేవాడు కదా. చాలా కుటుంబాల్లో తల్లికి మొదటి స్థానం ఇస్తున్నారు, మంచిదే. కానీ తండ్రి వెనకబడిపోయాడు. తండ్రి వెనకబడిపోతున్నాడు. తల్లి ప్రేమ కనబడుతుంది, తండ్రి ప్రేమ కనపడదని, తండ్రిలో ప్రేమ లేదని అనుకుంటూ ఉంటారు. లేదు లేదు, కుటుంబాన్ని మోసేవాడు తండ్రి, కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడేవాడు తండ్రి, కుటుంబాన్ని, బిడ్డలని భుజస్కంధముల మీద మోసేవాడు తండ్రి. అటువంటి తండ్రి కుటుంబంలో లేకపోతే, మరణిస్తే కుటుంబము పేక మేడలా కోల్పోతుంది కదా. అటువంటి తండ్రిని కోల్పోయిన కుటుంబానికి ఎన్నిక లేని వారుగా వాళ్ళను చూస్తారు, విలువ లేని వారుగా చూస్తారు, గౌరవం లేని వారుగా చూస్తారు. అందరూ ఉండి కూడా అనాథులైపోతారు వాళ్ళు. ఆ బాధ నాకు తెలుసు. 2 సంవత్సరాలు మేము నరకయాతన అనుభవించాం నా తండ్రి మరణించిన కాలంలో. అయితే నా యేసయ్య తన వాక్కును పంపి మరల మమ్మల్ని బాగు చేశాడు. సేవకుల ద్వారా, మా పైన ఉన్న నాయకుల ద్వారా, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ సమూహం ద్వారా, ఆత్మీయుల ద్వారా మేము బలపరచబడ్డాము. మేము ఆ బాధ నుండి బయటకు రాగలిగాము. ఇప్పుడు మాకు భయం లేదు. నా తండ్రి నాతో ఉన్నాడు, నా పరమ తండ్రి నాతో ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎన్నిక లేని వారిని, విలువ లేని వారిని, గౌరవాన్ని తక్కని వారిని నా దేవుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉంటానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈజ్ ఏ ఫాదర్, హీ ఈజ్ ఏ సేవియర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, హీ ఈజ్ ఏ షెపర్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆరాధిస్తున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా మారిపోతాడు. ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేయబోతున్నాడంటే ఏలికలుగా చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పనికిరాని వారిని పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. ఒకవేళ తండ్రిని కోల్పోయి ఉన్నావా?
ఒకవేళ ఇంటి యజమానుణ్ణి కోల్పోయి ఉన్నావా? ఆస్తిపాస్తులను కోల్పోయి ఉన్నావా? అందరూ ఉండి అనాథగా బ్రతుకుతున్నావా? విలువ ఇవ్వవలసిన వారు విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వవలసిన వారు గౌరవం ఇవ్వకుండా, ప్రేమను పంచవలసిన వారు ప్రేమను పంచకుండా, జాలి చూపవలసిన వారు జాలి చూపకుండా, ఒకవేళ నిన్ను అంటరాని వాళ్ళగా ఒకవేళ చూస్తూ ఉంటే, ఈ రాత్రి నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా వైపు తిరుగుతావా? నా ఎద్దుకు వస్తావా? నా పైన ఆనుకుంటావా? నా మీద ఆధారపడతావా? నా యందు విశ్వాసం ఉంచుతావా? నన్ను వెంబడిస్తావా? నన్ను వెంబడించి చూడు, నా యందు విశ్వాసం ఉంచి చూడు. నీవు కోల్పోయినవన్నీ నీ వద్దకు వచ్చేలా నేను చేయబోతున్నాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నికలైన వారిని ఏలికలుగా చేసే దేవుడు నా దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే పామరులండి, సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు, జాలరులు, అక్షరాభ్యాసం లేనివారు, ప్రపంచం సమాజం మత్స్యకారులకి విలువిస్తుందా? గౌరవిస్తుందా? వాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తారు. వీళ్ళేంటి జాలరులు, ఉదయం లేచిన దగ్గర నుండి వలలు గడుక్కునే వాళ్ళు, ఉదయం లేచిన దగ్గర నుండి సముద్రంలో వేటాడి వచ్చేవాళ్ళు అని సమాజము ప్రపంచం వీళ్ళని విలువ లేని వాళ్ళగా చూస్తే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళ యొద్దకే వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సమాజం ప్రపంచం మనుషులు ఎవరికి విలువ ఇవ్వలేదో, ఎవరిని పక్కన పడేశారో, ఎవరిని అజ్ఞానులుగా చూశారో, ఎవరిని ఇదిగో వీళ్ళు లిస్టులో లేరు అని పక్కన పెట్టేశారో, అటువంటి వారినే నా ప్రభు కోరుకున్నాడు. అటువంటి వారి దగ్గరికే నా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ప్రభు దేవుని వాక్యాన్ని అందించాడు. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను నేరుగా ప్రత్యక్షంగా అందుకున్న జనులెవరు? జాలరులు. ప్రభువును కనులారా చూసినటువంటి వ్యక్తులెవరు? జాలరులు. ప్రభువును వెంబడించిన శిష్యులలో ఎక్కువ మంది ఎవరు? జాలరులు. మా సేవా పరిచర్య కూడా జాలరుల మధ్యనండి. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఎంతోమంది జాలరులను నేను చూస్తూ ఉంటాను. ఎంతో కష్టపడతారండి, ఎంతో ప్రయాసపడతారు. సముద్రము వేట అంటే సామాన్యమైన పని కాదు. రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి ఉదయమున లేచి వలలు సిద్ధపరుచుకొని, ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేస్తుంటారు. సముద్రం మీదకు వెళ్ళి కొన్ని రాత్రులు, కొన్ని పగలు, కొన్ని దినాలు అక్కడే వేటాడతారు. అది ఒడ్డు మీద సముద్రం ఎన్నో వందల వేల అడుగులు లోతు. సముద్రములో పడిపోతే పరిస్థితి ఏంటి? భార్యలను విడిచి, బిడ్డలను విడిచి, కుటుంబాలను విడిచి, అన్నదమ్ములను విడిచి, ఇంటి వారిని విడిచి సముద్రం మీదకు వెళ్ళి వేటాడుతూ, ప్రయాసపడుతూ, కష్టపడుతూ వస్తారు. తుఫానులు వస్తుంటాయి, సుడిగుండాలు వస్తుంటాయి. సముద్రం అంతా ఒక్కసారిగా రాత్రి వేళల్లో అల్లకొల్లాలంగా మారిపోద్ది. దినదినము ఒక గండమే. సముద్రం మీదకు వెళ్ళి వేటాడి రావటం అంటే సామాన్యమైన పని కదండి. ఒళ్ళు అలిసిపోతారండి. ఆ వలలు వేసి నీటిలో ఆ లాగుతున్నప్పుడు శక్తి కొలత లాగుతారండి వాళ్ళు. ఇంజిన్ పట్టుకునేవాడు ఇంజిన్, వంట చేసేవాడు వంట, ఓడ వెళ్తా ఉంటది, ప్రయాసపడుతుంటారు, అలసిపోతారు, కష్టపడేవారండి చాలరులు. అటువంటి వారిని సమాజం విలువలేని వాళ్ళగా చూస్తే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళనే కోరుకున్నాడు, వాళ్ళ యొద్దకే వచ్చాడు, వాళ్ళనే ప్రేమించాడు, వాళ్ళకే వాక్యాన్ని అందించాడు. ఎంత గొప్ప దేవుడండి. వాళ్ళకే సువార్త చెప్పాడు. వాళ్ళకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ప్రచురము చేయండి అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వినండి. ఏ పామరులైతే, ఏ విద్య లేని వాళ్ళని, అక్షరాభ్యాసం రావని జాలరులని,
ప్రపంచం వాళ్ళని తక్కువగా చూస్తే, లోకం వాళ్ళని తక్కువగా చూస్తే, లోకాన్ని తలక్రిందులుగా తిప్పిన వారు యేసుక్రీస్తు శిష్యులలో ఉన్న జాలరులు. ప్రైజ్ ది లార్డ్. సర్వలోకమునకు వెళ్ళి యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి సర్వలోకానికి సువార్తను ప్రకటించిన వారు మొట్టమొదటిగా యేసు శిష్యులు. వారు జాలరులు. పేతురు, యోహాను, యాకోబు, యోహాను వలలు కడుక్కుంటూ ఉంటే యేసయ్య పిలిచాడు, నన్ను వెంబడించండి అన్నాడు. వలలను విడిచిపెట్టి యేసును వెంబడించారు. వాళ్ళు యేసును వెంబడించారు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. నా ప్రభువుని ఎద్దుకొచ్చి నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నన్ను వెంబడించు అంటున్నాడు. నీకేం కావాలో నా ప్రభువుకు తెలుసు. నువ్వే స్థితిలో ఉన్నావో నా ప్రభువుకు తెలుసు. మంచి గౌరవాన్ని, మంచి పేరును, మంచి ప్రఖ్యాతిని, ప్రతిష్టని నువ్వు కోల్పోయావు కదా. కన్నీరు విడుస్తున్నావు కదా. అందరూ ఉండి అనాథగా బ్రతుకుతున్నావు కదా. నీ ఒంటరితనమును చూసిన నా దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. కమ్ కమ్ హిమ్, కమ్ హిమ్. నువ్వు నాకు కావాలి, మా ఎద్దుకు రా. ప్రియ సహోదరి, సహోదరుడా, నా ఎద్దుకు రా, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అంటున్నాడు. పేతురు, యోహాను, యాకోబు, యోహాను యేసును వెంబడించారు. వెంబడించడం అంటే మాటలు కాదండి. వెంబడించాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. వారు వలలను విడిచారు, వారు ఓడలను విడిచారు, వారు దోణిలను విడిచారు. ఏంటి ఆ వలను, దోణెను, కుటుంబాన్ని విడవడం అంటే వాళ్ళ జీవనాధారాన్ని విడిచిపెట్టేశారు. జీవితాలే ప్రభుకి ఇచ్చేశారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువును వెంబడించడం అంటే నీవు కలిగి ఉన్నవి అవి ప్రభు కోసం నువ్వు విడిచిపెట్టాలి. 2007లో వైజాగ్ ప్రాంతంలో ఇంజనీరింగ్ చదవటానికి నేను వెళ్ళాను. బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. రఘు ఇంజనీరింగ్ కాలేజ్, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకినాడ. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2007లో నేను జాయిన్ అయ్యాను. 2011కి ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో నేను ఉన్నాను. నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా కోసం నా దేవుని సేవ నీకు ఇస్తున్నాను, నా సేవను నీకు ఇస్తున్నాను. నా పరిచర్య చేయాలి నువ్వు. రవి, నా పని చేయాలి నువ్వు. అయితే ఏం చేయాలి తండ్రి? నీవు చదివిన చదువును, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావు. నీ గమ్యం మరోలా ఉంది, నీ ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఏదో ఉద్యోగం చేసి సంపాదించి సంతోషంగా ఉండాలనుకుంటున్నావు, మంచిదే. అయితే నిన్ను నేను ఎందుకు పుట్టించానో తెలుసా? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డవి. నేను నిన్ను కోరుకున్నాను రవి, నా పరిచర్య చేయి, విడిచిపెట్టి వాటిని అనగానే విడిచిపెట్టేశానండి. 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ నేటికి బీరువాలో ఉన్నాయి. నేటికి బీరువాలో ఉన్నాయి. మంచి అగ్రిగేట్లో, మంచి పర్సంటేజ్తో, మంచి క్వాలిఫికేషన్తో. మాది ఎస్టీ క్యాస్ట్, అన్ని రిజర్వేషన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అటువంటి సమయంలో నా ప్రభువు నన్ను పిలిచాడు తన సేవ కొరకు. సమస్తాన్ని విడిచి గమ్యాన్ని, గురిని, సమస్తమును నా ప్రభువే తిప్పి, మలుపు తిప్పి, మత్తికారుల మధ్య, జాలరుల మధ్య, వాడరేవు తీర ప్రాంతములో దేవుని పరిచర్య చేయమన్నాడు. ఏ ప్రాంతములో ఉండకూడదనుకున్నానో, ఏ మనుషుల మధ్య జీవించకూడదనుకున్నానో, ఎక్కడ దేవుని మాటలు చెప్పకూడదనుకున్నానో, దేవుని సేవే చేయకూడదనుకున్నానో, అక్కడే దేవుడు నన్ను నిలబెట్టాడు. 2012 నుండి నేటికి 2026వ సంవత్సరం
14 సంవత్సరాల నుండి నన్ను నా దేవుడు తన సేవలో నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టేశాను ఆ భవిష్యత్తుని. ప్రభు కోసం అర్పణగా మారిపోయా, ప్రభు కోసం సమర్పణగా మారిపోయా, ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నా. ఈ 14 ఏళ్లలో ఎన్నో అనుభవాలు, ఈ 14 ఏళ్ల సేవలో ఎన్నో ఆటుపోట్లు, ఈ 14 ఏళ్ల సేవలో ఎన్నో ప్రియమైన దేవుని బిడ్డలారా అవమానాలు భరిస్తూ సహిస్తూ ముందుకు సాగుతున్న ఈ సేవలో నా ప్రభువే నాకు తండ్రిగా, నా ప్రభువే నాకు స్నేహితుడుగా, నా ప్రభువే నాకు కాపరిగా, నా ప్రభువే నాకు ఊపిరిగా, సహకారిగా, నాకు స్నేహితుడుగా ఆయనే అన్ని వేళల్లో నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నాకు ఒక మంచి పరిచర్యను, సంఘాన్ని ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 30 మందికి దేవుని మాటలు అందిస్తూ, ప్రతిదినము గృహ దర్శనాలు చేస్తూ, ఉదయకాలమున లేచి అరుణోదయ ప్రార్థన, తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రతి ఒక్కరి క్షేమం కొరకు, గ్రామ క్షేమం కొరకు, నాయకుల క్షేమం కొరకు, జాలర్ల క్షేమం కొరకు, పసిబిడ్డల క్షేమం కొరకు, యవనస్తుల క్షేమం కొరకు ప్రతి దినము ఉదయకాలమున లేచి ప్రార్థన చేయమని నాకు అప్పగించాడు. ఇది నా దర్శనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని వెంబడించా 22 ఏళ్ల వయసులోనే. అప్పటి నుంచి ఇప్పటికి ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నా. నా ప్రభు నాకేమీ తక్కువ చేయలేదు. మరణ బంధకాలు నన్ను చుట్టినప్పుడు నన్ను కాపాడాడు. నేటికి నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎన్నిక లేని వారిని ఏలికలుగా చేసే దేవుడు పామరులను, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని తలక్రిందులు చేసినట్టుగా నా దేవుడు చేశాడు. వెంబడిస్తున్నారు వాళ్ళు యేసయ్యను, విడిచిపెట్టారు వలలను, దోణెలను. వెంబడిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసయ్య శిష్యులు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. వారిని చూసి రోమా సామ్రాజ్యం భయపడ్డారు. చూద్దామా మాట నా ప్రియ దేవుని బిడ్డలారా. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచున్నప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్తోత్రం. పేతురు యోహానుల ధైర్యము చూచి వారు విద్య లేని పామరులే, కానీ వీళ్ళు యేసుతో ఉన్నారని మేము గుర్తెరుగుతున్నాం. వారు విద్య లేని పామరులు అనుకున్నాం మేము, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి యేసు నామమున అద్భుతాలు, వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని మేము చూచినప్పుడు మేము భయపడిపోతున్నామని అంటున్నారు వాళ్ళు. ఒక వ్యక్తి యేసును వెంబడించడం ప్రారంభిస్తే యేసు ఆ వ్యక్తికి ఇచ్చేది ఏంటంటే మొదటగా ధైర్యం. యేసును కలిగి ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, జడియడు, భయపడడు. పరిస్థితులు ఎలాంటివన్నా రాని, స్థితిగతులు ఎలా ఉన్నా ఉండని, అందరూ ఉండి అనాథగా మారని, ఆప్యాయతను పంచవలసిన వారు కూడా ఆప్యాయత పంచకుండా దూరమైపోని యేసును కలిగి ఉన్నవాడు భయపడ్డు. లోకంలో చాలా మంది ఆస్తిని కలిగి ఉండొచ్చు, అంతస్తులు కలిగి ఉండొచ్చు, ఆరోగ్యం కలిగి ఉండొచ్చు, బలం కలిగి ఉండొచ్చు, బలగం కలిగి ఉండొచ్చు, ధనం కలిగి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండొచ్చు, కానీ యేసును కలిగి ఉండని వాడు ఏదో ఒక సమయంలో భయం వాడిని వెంటాడి. కానీ యేసును కలిగి ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. పేతురు యోహానులు, వారిలో ఉన్న ధైర్యాన్ని సమాజం చూసింది. ఈరోజు నువ్వు ఎక్కడుండి వాక్యం ఆలకిస్తున్నావు నా ప్రియ దేవుని బిడ్డ? నువ్వు ఒకవేళ ధైర్యంగా లేవా? గౌరవం నీకు ఇవ్వట్లేదని, నిన్ను పట్టించుకోవట్లేదని, ఎన్నిక లేని వ్యక్తిగా నిన్ను చూస్తున్నారని ఒకవేళ బాధపడుతున్నావా? నువ్వు ప్రభువుకు కావాలి. నీకోసమే ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి నిండు తన యవ్వన కాలంలో కల్వరి కొండ మీద తన ప్రాణం పెట్టి బలియాగమయ్యాడు, తన రక్తాన్ని చిందించాడు. నువ్వు ఒంటరితనం అనుభవిస్తే ప్రభు చూడలేడు. నువ్వు ఆయన వెంబడించు.
విడిచిపెట్టు ఆ కలతలని, విడిచిపెట్టు ఆ బాధల్ని, విడిచిపెట్టు ఆ ఆలోచనల్ని. ప్రభువును వెంబడించు, ప్రభుతో ప్రయాణించు, ప్రభుతో స్నేహం చేయి, ప్రభుతో సహవాసం చేయి, ప్రభు కొరకు జీవించు. ఆ ప్రభువు నీకేమేమబోతున్నాడు తెలుసా? ధైర్యం. నువ్వు జీవించినంత కాలం నీతో ఉండేది ధైర్యం. కట్టుకున్న భార్య నీతో ఉండకపోవచ్చు కలకాలం, కన్న బిడ్డలు నీతో ఉండకపోవచ్చు చిరకాలం, ఆస్తి చివరి వరకు నీతో ఉండకపోవచ్చు, నీతో చేతిలో చెయ్యేసి నీ విడువనని చెప్పిన వాళ్ళు కూడా నీ ప్రాణం పోయే వరకు నీతో ఉండకపోవచ్చు. కానీ నీ ఉన్న వరకు, నీ ఉన్నంత కాలం నీతో ఉండేదేంటో తెలుసా? ధైర్యం. ఆ ధైర్యమే నేను ప్రకటిస్తున్న ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నేను యేసును కలిగి ఉన్నాను. నాతో నా యేసయ్య ఉన్నాడు. నేను యేసును వెంబడిస్తున్నాను, నేను యేసును సేవిస్తున్నాను, నేను యేసును ఆరాధిస్తున్నాను, నేను యేసును ప్రకటిస్తున్నాను. నా యేసు కొరకు నేను సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనకు ఒక సమర్పణగా, ఆయనకు ఒక అర్పణగా నేను మారిపోయాను. నన్ను వదులుకుంటాడా? లేదు లేదు. నా ధైర్యం నా యేసయ్య. ఈరోజు అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నన్ను చూసి వందనాలు చెప్తుంటే, ఎక్కడ వాడిని నేను, ఎచ్చటి వాడిని, ఈరోజు నాకు వందనాలు చెప్పి నన్ను గౌరవిస్తున్నారు. ఈ గౌరవం, ఈ ఘనత ఎవరిచ్చినవి? యేసయ్య ఇచ్చినయేగా. యేసు దగ్గరకు నేను రాకుండా ఉంటే నేను ఎవరినో తెలిసేది కాదండి. యేసు దగ్గరకు రాబట్టే ఈరోజు నేను ఎవరు అంటే అయ్యగారు అంటారు, పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు అంటారు, అయ్యగారు అంటారు. ఈ గారు అనే గౌరవం ఎవరి వల్ల వచ్చింది? నాకు యేసు వల్లే. ఈ ఘనత ఎవరి వల్ల వచ్చింది? యేసు వల్లే. ఈ పేరు ఎవరి వల్ల వచ్చింది? యేసు వల్లే. యేసయ్య దగ్గరికి వస్తే నాకిచ్చిన గౌరవం, నాకిచ్చిన ఘనత, నాకిచ్చిన పేరు, నాకిచ్చిన ధైర్యం నీకు ఇస్తాడు. ధైర్యం మాత్రమే కాదు, ఎప్పుడు నీ నుండి వెళ్ళిపోనిది రక్షణ నీకు ఇస్తాడు. ఆయన రక్షకుడు. ఒకవేళ నువ్వు ఇంతవరకు ఎన్నో కలిగి ఉండొచ్చు, కానీ ఒకవేళ రక్షణ కలిగి ఉండలేకపోతే నిత్యత్వానికి నువ్వు వెళ్ళలేవు కదా నా ప్రియ దేవుని బిడ్డ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. ఆయన నీకు రక్షణ ఇవ్వబోతా ఉన్నాడు. ఒకటి ధైర్యం ఇస్తాడు, రెండవదిగా ఘనతనిస్తాడు, మూడవదిగా నీకు రక్షణ ఇస్తాడు. ప్రపంచంలో ఏ ఒక్కరో ఇవ్వలేంది, ఏ మనిషి ఇవ్వలేంది, దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడిన వారు కూడా ఇవ్వలేంది నా యేసయ్య ప్రపంచానికి ఇచ్చాడు. అదే రక్షణ, సాల్వేషన్. మనిషిని తనలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టి తనలో ఉన్నటువంటి ఆత్మను రక్షించడానికే పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చి నిండు తన యవన కాలంలో కలవరి కొండ మీద మానవుల పాపముల నిమిత్తము ఆయన పాపిగా, శాపగ్రహిగా మారి సిలువ మీద వేలాడి తన ప్రాణం పెట్టి మరణించాడు, తిరిగి లేచాడు, సజీవుడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చిన వాడికి రక్షణ ఇస్తాడు. 17 ఏళ్ల వయసులోనే నా ప్రభు నన్ను రక్షించాడు. నా ప్రభు బిడ్డగా నేను మారిపోయాను. నా అవసరతలన్నీ నా ప్రభు తీరుస్తాడు. యేసును వెంబడించు, యేసుతో ప్రయాణించు, యేసు కొరకు జీవించు, యేసు ఇచ్చిన రక్షణను సంపాదించు, యేసు బిడ్డగా బ్రతకటం ఆరంభించు. నీకు కావలసినవన్నీ యేసయ్య నీకు ఇచ్చునుగాక. ఆమేన్.